మ్యామ్ నమస్కారం. థ్యాంక్స్ అండి. నమస్తే. చాలా సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీస్ మీరు చూసుంటారు. అంటే వేరే ఎక్కడ సాధ్యం కాకుండా మీ చేతుల మీదుగా ఒక కాన్పు లేదా ఒక కన్సెప్షన్ జరగడం అన్నది. సో అలాంటి కేసెస్ చాలా జరిగినప్పుడు మీకు మోస్ట్ ఛాలెంజింగ్ కేస్ ఏంటి మ్యామ్? అండ్ దాన్ని ఎలా మీరు సాల్వ్ చేసి వాళ్ళకి మంచి బిడ్డనివ్వగలిగారు? అంటే ఇలాంటివి ఒక్కటని కాదు, చాలా ఉన్నాయి. ఇప్పుడు యాజ్ టైం ప్రోగ్రెస్ అయిన కొద్దీ మనం అనుకున్నాం కదా, డిఫికల్టీ అయింది ప్రాక్టీస్ అని. దాంతోపాటు అడ్వాంటేజ్ ఏమొచ్చిందంటే సైన్స్ చాలా అడ్వాన్స్ అయింది. సో ఇదివరకు లేనివి, అంటే ఇదివరకు ఐవీఎఫ్తో ఒక 30%, 40% సక్సెస్ రేట్ అని చెప్పేవాళ్ళము. ఇప్పుడు ఒక చోట ఐవీఎఫ్ అవి ఫెయిల్యూర్ అయ్యి వచ్చినా కూడా మనకి చేయవలసిన టెస్ట్ ఇంకా వచ్చాయి. అంటే చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఐవీఎఫ్ అన్నిట్లోకి డిఫికల్టీ ఫేస్ అయింది ఎక్కడంటే, ఎంబ్రియో పెట్టాక కూడా ఇంప్లాంటేషన్ అనేది అవ్వకుండా మనకి మళ్ళీ పీరియడ్ వచ్చేస్తుంది. సో దాన్ని ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అంటాం. సో ఈ రిపీటెడ్గా బయట ఐవీఎఫ్స్ అయ్యి ఇంప్లాంట్ అవ్వకుండా నెగిటివ్ వచ్చిన వాళ్ళకి మేము యూట్రస్ లైనింగ్లోంచి ఒక చిన్న టిష్యూ పంపించి అది రిసెప్టివ్గా ఉందా లేదా అని చూడడం జరుగుతుంది. సో ఇవి బయట కంట్రీస్కి వెళ్తుంది ఈ స్పెసిమెను. వెళ్ళాక మనం వాళ్ళు మనకి చెప్తారు, గైడ్ చేస్తారు, ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది ఈ టైంకి చేయాలి, ఈ టైంకి చేయాలి అని వాళ్ళు చెప్తారు. సో దాని గైడెన్స్లో ఎరా టెస్ట్ అంటాం, ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ ఎస్సే. సో బయట ఫెయిల్ అయిన వాళ్ళకు కూడా ఈ ఎరా టెస్ట్ జాగ్రత్తగా చేసి మనం ఎంబ్రియో రీప్లేస్ చేస్తే చాలామందికి సక్సెస్ అయింది. బయట ఫెయిల్యూర్ అయ్యాక కూడా మన దగ్గర సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఒకటేమైనా మీకు తెలిసిన కేస్ వేర్ దే కేమ్ టు యూ అండ్ చాలా బెనిఫిట్ అయ్యారు అని చాలా సంతోషపడి మీకు మనసారా కృతజ్ఞతలు చెప్పి మీరు కూడా ఈ స్పెషాలిటీ తీసుకున్నందుకు గర్వపడిన సందర్భం ఉంటుంది డాక్టర్ రత్న గారు. సో అది ఒక కథ మాతో పంచుకోవాల్సిందిగా, ఎందుకంటే ఈ వాస్తవాలే మీ వంటి వైద్యుల గొప్పతనం ఏంటో ప్రపంచానికి తెలియపరుస్తాయి. సో ఇది కోవిడ్లో జరిగిన ఒక సంఘటన అండి. ఇదేమీ పెద్ద సైన్స్ అడ్వాన్స్మెంట్ కాదు, కానీ కామన్ సెన్స్తో మేము సాల్వ్ చేసిన ప్రాబ్లము. అందుకని నేను మీకు గర్వపడి చెప్తాను. అయితే కోవిడ్లో ఇద్దరికి ఉద్యోగాలు పోయాయి. ఆయన ఒక మల్టీనేషనల్ కంపెనీలో కేటరింగ్ సర్వీసెస్ రన్ చేసేవారు, ఆవిడేమో ఈవెంట్ మేనేజర్ అనమాట. సో ఇద్దరికి కోవిడ్ టైంలో షట్ డౌన్ కదా, సో అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారు. సో కేటరింగ్ సర్వీసెస్ లేవు, ఫంక్షన్స్ లేవు. సో ఆవిడకి ఈవెంట్ మేనేజ్మెంట్ లేదు. ఇద్దరూ చాలా డిప్రెస్ అయ్యి, మేము కనీసం ఈ టైంలో మాకు కెరియర్ ఉన్న టైంలో మీట్ అవ్వడానికి కూడా టైం ఉండటం లేదు, మాకు ఇప్పుడు ఏదో ఆలోచన చెప్పండి అని ఇద్దరు వచ్చారు. సో ఇద్దరిని నిదానంగా కూర్చోబెట్టి, కోవిడ్ టైంలో ఎక్కువ పేషెంట్స్ కూడా ఉండేవారు కాదు, సో శాంతంగా మాట్లాడి టెస్ట్ అన్నీ చేయించి, అమ్మ కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నారు, మీరు ఒబేసిటీగా ఉన్నారు, వెయిట్ తగ్గండి, ఒక 2-3 వీక్స్లోనూ మళ్ళీ చూసుకుందాం అని. అలా అని ఒక 2 months తర్వాత చూసి వాళ్ళకి ఇద్దరికి వెయిట్ తగ్గి టెస్ట్ అన్నీ నార్మల్గా ఉన్నాయి, ఇది మీరు ట్రై చేసుకోవాల్సిన టైము. అలా అని కొంచెం ఇప్పుడు ఓవులేషన్ ఇండక్షన్ స్ట్రిప్స్ అని, ఓవులేషన్ కిట్స్ అని ఉంటాయి. ఆ ఎల్హెచ్ కిట్స్ తోటి వాళ్ళకే ఫర్టైల్ టైమ్ స్కాన్స్కి రావడానికి కూడా ఇబ్బందిగా ఉండేది కదా. 12th నుంచి 14th డే లోపు ఉంటుంది కదండి ఓవులేషన్ టైం మోస్ట్లీ. రైట్. సో వాళ్ళకి కాన్ఫిడెన్స్ రావడానికి ఇంట్లోనే వాళ్ళ చేతే వాళ్ళకి మానిటరింగ్ చేయించుకుని మొత్తం వాళ్ళే ట్రీట్మెంట్ చేసుకుని వాళ్ళు కన్సీవ్ అయ్యారు. నాకు ఇది చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది, ఎందుకంటే ఆల్మోస్ట్ పేషెంట్ని ఎడ్యుకేట్ చేసి వాళ్ళ చేతే వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకుని వాళ్ళు హ్యాపీగా సక్సెస్ఫుల్గా 9 months తర్వాత ఒక బేబీ గర్ల్ పుట్టింది. సో అన్నిసార్లు కాంప్లికేటెడ్ కాకపోయినా సింపుల్గా వాళ్ళకి లైఫ్ స్టైల్ ఆల్టరేషన్, ప్రెగ్నెన్సీ ఈజ్ నాట్ ఎ డిసీజ్ కదండి, ప్రెగ్నెన్సీ అందరికీ మామూలుగా రావాలి. సో వాళ్ళ లైఫ్ స్టైల్స్ ఆల్టర్ చేయించి, కొంచెం స్ట్రెస్ తగ్గించి, మామూలు ఫోలిక్ యాసిడ్ అలా సప్లిమెంట్స్ ఇచ్చి, థైరాయిడ్ అవి చేసి వాళ్ళే కన్సీవ్ అయ్యారు. చాలా ఆశ్చర్యం అండి, వెయిట్ తగ్గడం వల్ల కూడా ప్రెగ్నెన్సీ వస్తుందంటే చాలా ఆశ్చర్యం. సో వెయిట్ ఎలా అసలు ఇబ్బంది అవుతుంది అంటే ప్రెగ్నెన్సీ రావడానికి? రైట్. సో హార్మోన్స్ అనేవి చాలా సింపుల్ బట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ అండి బాడీలోను. మీరు హార్మోన్కి ఒబేసిటీకి ఒక చాలా సింపుల్ ఎగ్జాంపుల్ ఉంది. ఒక గ్లాస్ పాలల్లో ఒక చెంచాడు పంచదార వేస్తే అది సరిపోతుంది. అలాగే ఒక పెద్ద గిన్నెడు పాలల్లో ఒక చెంచాడు పంచదార వేస్తే అది సరిపోదు. అలాగే మన బాడీ వెయిట్ ఒక 55 to 60 kgs ఐడియల్ బాడీ వెయిట్ ఉంటే మన హైట్కి, మనకి ఉత్పత్తి అయిన హార్మోన్స్ బాడీలో చాలా మంచిగా బ్యాలెన్స్లో ఉండి నెలకి ఒకసారి ఎగ్ రిలీజ్ అయ్యి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బాగుంటాయి. కానీ మనకి థైరాయిడ్ వల్ల, స్ట్రెస్ వల్ల, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ వల్ల, ఓవర్ ఈటింగ్ వల్ల
ఒబిసిటీ 75 కేజీస్ 80 కేజీస్ ఉన్న ఒక 28-year-old గర్ల్ ఉందనుకోండి, తన బాడీలో ఉత్పత్తి అయ్యే హార్మోన్స్ తనకి సరిపోవు. సో ఓవులేషన్ అనేది సరిగ్గా అవ్వదు. ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రోన్ అన్నవి ఇంబ్యాలెన్స్లో పోతాయి. కార్టిసాల్, థైరాయిడ్ అన్ని రకాల ఇంబ్యాలెన్సెస్ వస్తాయి. సో వీళ్ళకి ఎగ్స్ రిలీజ్ అవ్వవు. సో ఒబేసిటీ డైరెక్ట్గా రిలేటెడ్ టు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ విచ్ ఎఫెక్ట్స్ ద కన్సెప్షన్. రిప్రొడక్షన్. అంతే, మరి పీరియడ్ సరిగ్గా రాకపోతే ఓవులేషన్ అవ్వదు, వాళ్ళకి ఎప్పుడు ఫర్టైల్ పీరియడో తెలియదు. సో ప్రెగ్నెన్సీ అలా డిలే అయిపోతుంది, దాంతో ఇంకొంచెం స్ట్రెస్ అప్ అయిపోతారు. రైట్. అలాగా ఇట్ ఇస్ అ విషియస్ సర్కిల్ అన్నమాట.